నాసిక్ వెళ్ళండి సార్. నాసిక్ ఉజ్జయిని కూడా వెళ్ళాం సార్. అంటే దేవుని దగ్గరికి. तो उज्जैन घूमने महाकाल पे घूमने जा रही है भैया. अभी हम भैया कोई भी दुख तकलीफ हो तो फोन लगा देना हमको. ये इधर దర్శనం కూడా అయిపోయింది. ఇప్పుడే బయటకు వచ్చాం అనమాట. కాకపోతే ఏంటంటే మన మెమరీ కార్డ్ ఇంకోటి ఖరాబ్ అయింది. అది వస్తారు 6 గంటల మంచి వీడియోలు వేయాల. ఏమైతే బయటకు వెళ్ళాక చూడాలన్నమాట. అయితే బయటకు వెళ్ళి చూద్దాం ఎట్లుంటుందో కథ. ఇది గుడి సైడ్ పాయింట్ వ్యూ అనమాట. లోపల కెమెరాలు ఫోన్లు అలవలేదు ఇక. సో ఇప్పుడు గుడిని వీడియో చేయడానికి లోపల నుంచి మన సీ వ్యూ పాయింట్ నుంచి లోపలికి వచ్చాం అనమాట. ఇటు వెనక సముద్రం, ఈ టెంపుల్. సో ఇక్కడ మనం ఫోటోలు దిగి ఇటు నుంచి దారగా స్టార్ట్ అయ్యాం అనమాట. అలా టైం 12 అవుతుంది. వెళ్ళేవారికి దారగా ఎలా 3 అవుతుందో 4 అవుతుందో 4 అవర్స్ టైం చూపిస్తుంది అనమాట వెళ్ళడానికి. ఈవినింగ్ అయినా మంచిగా ఉంటుంది ఇక్కడ. అయితే మనం దారకి వెళ్దాం కూడా ఆడబి సముద్రం దగ్గర కూర్చోవచ్చిపోయి ఈవినింగ్కి. ఎందుకంటే మనం టైం లేదు, ఫస్ట్ వెళ్ళాలి అన్నమాట. అక్కడ నుంచి సీదా ఇక్కడ నుంచి దారాకి వెళ్దాం ఇక. సో ఏమైందంటే మనది మెమరీ కార్డ్ ఖరాబ్ అయిందనమాట. సో దారక వీడియోస్, సోమనాథ్ వీడియోస్ మొత్తం డిలీట్ అయిపోయినాయి. జస్ట్ 2-3 క్లిప్లే ఉంటాయి యాడ్ చేసిన అనమాట. మనం ఇక్కడ దారకలు 1 ప్లేసులు తిరిగి అన్నీ కవర్ చేసినాం అనమాట. సో వీడియోలు అన్నీ ఉండే అన్నీ డిలీట్ అయిపోయినాయి. ఇక్కడ శ్రీకృష్ణుడు చనిపోయిన ప్లేస్ అన్నమాట. కోయాడు బాణం వేసింది. వీడియోస్ అన్నీ పోయి మాత్రం బుక్ అయిపోయింది అనమాట. సో దారాకై సోమనాథ్ వీడియోస్ మొత్తం డిలీట్ అయిపోయినాయి. ఇక్కడ నుంచి నెక్స్ట్ దారాకి వెళ్ళాం అనమాట. దారాకలో కూడా మొత్తం తిరిగిన. దారాక నుంచి నాగేశ్వర టెంపుల్ వెళ్ళాక మనం కెమెరా చెక్ చేస్తే మెమరీ కార్డు ఎర్రర్ అయిపోయింది మొత్తం. వీడియోస్ చాలా మళ్ళీ దాంట్లో వేరే మెమరీ కార్డు వేసి కంటిన్యూ చేసినాం అన్నమాట వీడియో. ఇప్పుడైతే ప్రజెంట్ ఈ వీడియోలో వచ్చేసి నాగేశ్వర్ నుంచి కంటిన్యూ మొత్తం కూడా నాగేశ్వర వీడియోలో మొత్తంలో అనమాట. జస్ట్ కొన్ని 2-3 క్లిప్లు ఉన్నాయి. అక్కడ నుంచి రిటర్న్ అయ్యే క్లిప్లు ఉన్నాయి అనమాట. సో అక్కడ నుంచి అయితే మనం ఎటు వెళ్ళామంటే ఇంకోటి ఖరాబ్ అయింది. అది వస్తారు 6 గంటల మంచి వీడియోలు వేయాల. ఏమైతే బయటకు వెళ్ళాక చూడాలన్నమాట. అయితే బయటకు వెళ్ళి చూద్దాం ఎట్లుంటుందో కథ. ఇక్కడ నుంచి బేడ్దార్కి వెళ్తున్నాం అనమాట. ఆ మెమరీ కార్డ్ వస్తుందో రాదో అర్థమవుతలే. అలా వీడియోలు దారక వీడియోలు మొత్తం అలానే ఉన్నాయి. కరెక్ట్ నాగేశ్వర టెంపుల్ రాగానే వీడియోలోకి ఎక్కిపోయినాయి. అది SD కార్డ్ ఎర్ర సంథింగ్ బిలో మళ్ళీ చెక్ చేసి అర్థమవుతుంది అనమాట. చూద్దాం. ఇప్పుడు మళ్ళీ వేరే మెమరీ కార్డ్ వేసాం అనమాట. సో మన అయితే ఇప్పుడు ఈ గుడి దర్శనం అయింది కాబట్టి మనది ఇప్పుడు 11 జ్యోతిర్లింగాలు కంప్లీట్ అయిపోయాయి. ఇంకోటి భీమశంకర్ ఒక్కటి కంప్లీట్ చేస్తే 12 జ్యోతిర్లింగాలు కంప్లీట్ అయిపోతాయి అనమాట. 12 జ్యోతిర్లింగాలు కంప్లీటెడ్ 11 సారి. ఇంకోటి భీమశంకర్ ఒక్కడు పోతే 12 జ్యోతిర్లింగాలు కంప్లీట్. ఇప్పటికైతే బడాచారం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. రామేశ్వరం, పూరి జగన్నాథ్, బద్రీనాథ్, కేదార్నాథ్ 4 అయితే అయిపోయినాయి అనమాట. దారకా సారీ. సో ఇప్పుడైతే బేడ్దారకి వెళ్ళిపోదాం. ఇంకా నుంచి 25 కిలోమీటర్లు ఉంది. అప్పుడు ఈ బ్రిడ్జ్ లేకుండే ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ బ్రిడ్జ్ వేసారు అనమాట. అంతే అప్పుడేమో ఇట్లా బోట్లోనే రావాల్సి బోట్లో వెళ్ళాల్సి వస్తుంది అనమాట. పబ్లిక్ అయితే చాలా మంది వచ్చేసి ఇప్పుడు మన దర్శనం అయితే అయిపోయింది అనమాట. జస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వడం అనమాట. ఇక్కడ రూమ్ కాడికి వెళ్ళి లగేజ్ తీసుకొని నెక్స్ట్ ఎక్కడైనా చూద్దాం. ఫస్ట్ అయితే మనది మెమరీ కార్డ్ వేసి చూడాలన్నమాట. ఇక హోటల్ కాడ టిఫిన్ చేసుకుంటా పని చేస్తా వచ్చింది రాలేదు చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అక్కడ మన బండి పార్క్ చేసి దగ్గరికి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాం అనమాట.
ఇక రూమ్కి వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకుని వెళ్దాం. ఇక మా రైడ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంటికా ఎక్కడికా అని చూద్దాం అక్కడికి వెళ్ళాక. ద్వారకా దీక్ష కంప్లీటెడ్. మొత్తం మీద మనం బడాచారం 4 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ద్వారకా చూడు వచ్చేసినాం మనం బయటకి. మనం ఇప్పుడే లంచ్ చేసి ఇప్పుడైతే రాజ్కోట్ రోడ్లో ఉన్నాం అనమాట. ఎందుకంటే మనం ఇప్పుడు ఉజ్జయిని పోతున్నాం. ఉజ్జయిని, మహాకాళేశ్వర్, ఇంకోటి ఓంకారేశ్వర్ 2 టచ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ నుంచి ఇప్పుడు అయితే 7:88 చూపిస్తుంది ఎగ్జాక్ట్లీ. ఇక్కడ నుంచి మనం ఉన్న ప్లేస్ నుంచి రీజన్ టైం వచ్చేసి పొద్దున 3:30 చూపిస్తుంది. సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు 700 కిలోమీటర్లు 500 కిలోమీటర్లు కొట్టేస్తాం. 500 10 గంటల వరకు కొట్టేసి రూమ్ తీసుకొని మంచిగా మళ్ళీ పొద్దున్న లేచి 200 కిలోమీటర్లు పెట్టుకుంటే అది ఒక 4-5 గంటలు కొట్టేస్తాం. ఉజ్జయిని దర్శనం అయిపోతే ఆడికేంచి ఓంకారేశ్వర్ వెళ్ళి ఓంకారేశ్వర్కి 11 నైట్ అయిందంటే నైటే దర్శనం చేసుకొని పొద్దున్న లేచి డైరెక్ట్ సీదా బ్యాక్ టు హైదరాబాద్ కొట్టేసేయాలి బండ్లు. హైదరాబాద్ కొట్టేసేయాలి మళ్ళీ బండి. మనం అసలు ఉజ్జయిని మహాకాళేశ్వర్ లేకుండే ప్లాన్లా. బట్ ఏంటంటే మా ఓన్కి ఉజ్జయిని మహాకాళేశ్వర్ పోలే అనమాట. సో ఎట్లైనా వెళ్తాం అని చెప్పి ఇట్లాగే వెళ్తే అయిపోతా అని చెప్పేసి సీదా ఇంటికి వెళ్ళడానికి ఇక్కడ నుంచి 1500 కిలోమీటర్లు వస్తుంది. 1500 కిలోమీటర్స్ వస్తుంది. 2 డేస్ పడతామండి ఇంటికి వెళ్ళడానికి. ఇంకో 1 డే ఎక్కువ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇట్లాగే మహాకాళేశ్వరికి పోవచ్చు అని చెప్పేసి ఓంకారేశ్వర్ వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇటు బండి మళ్ళీ అనమాట. సో మహాకాళేశ్వర్కి నుంచి ఎంత ఉందంటే ఇంటికి ఒక 1200 ఉందన్నమాట. సో అది 1200 ఇదో 800 2000 కిలోమీటర్లు. మనకు ఒక 500 కిలోమీటర్ ఎక్కువ వస్తుంది అనమాట ఇట్లాగే వెళ్తే. ఇంకోటి 1.5 డే మనకి ఎక్కువ అవుతుంది అనమాట. సో ఈరోజు డేట్ 14 తారీఖు వరకు ఇంటికి ఉండాలి. సో చూద్దాం. ఫస్ట్ అయితే ఇప్పుడు సీదా ఉజ్జయిని వెళ్ళిపోదాం. మధ్యలో రూమ్ తీసుకుంటాం అనమాట. ఫస్ట్ ఇక్కడ ఆయన అప్పుడు ఇక్కడ ఆగుదాం. ఫస్ట్ 500 కిలోమీటర్స్ వెళ్ళాము చూద్దాం ఈరోజు అయితే. బండి అయితే నాన్ స్టాప్ కొట్టుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి. ఇంకోటి మన బండి చైన్ అయితే చాలా లూజ్ అయిపోయింది. కడగడ కొట్టుకుంటూనే ఉంటుంది అది. నాకైతే గొంతు మొత్తం చేంజ్ అయిపోయింది. వాటర్ అక్కడ వాటర్ పడాక ఇప్పుడైతే సీదా వెళ్ళిపోదాం అనమాట మనం. టైం వేస్ట్. సో ఇప్పుడు ఏంటంటే మనం నైట్ లేట్ అయిపోయిన ఉండే ఉజ్జయినికి ఒక 300 దూరంలో అయినాం అనమాట. అహ్మదాబాద్ దగ్గర అంటే అహ్మదాబాద్ దాటి కొంచెం దూరంలో అయినాం అనమాట. ఇక్కడ నుంచి ఉజ్జయిని వచ్చేసి 350 or 340 ఉంది. మనకి 6-7 అవర్స్ చూపిస్తుంది. టైం వచ్చేసి ఇప్పుడు 9 అవుతుంది. నిన్న మొన్న చలి కానీ ఈరోజు చలి మాత్రం నిన్న నుంచి చలి మాత్రం ఘోరంగా పెట్టేస్తుంది అనమాట. మొన్నడాగా చలి లేకుండే ఇప్పుడైతే బాగా వస్తుంది ఒంట్లోకించి. అంటే అది గట్టినే వస్తుంది బండి మీద. ఇంకా మేము పొద్దున్న 6-7కి వెళ్దాం అనుకున్నా. సర్ది కాకపోతే నైటే బండి కొట్టేస్తుంది. కానీ కోల్డ్ కాకపోతే కోల్డ్ అవుట్లో కొంచెం నైట్ అయిపోతుంది. లేకపోతే నైట్ బండి గట్టే కూడా 12 గంటలు ఉజ్జయినిలోనే ఉంటుంది. ఎందుకంటే నైట్ రోడ్ ఖాళీ ఉంటుంది కాబట్టి కొంచెం నేను హోటల్ తీసుకొని ఛాయ్ తాగుతాం. ఛాయ్ తాగి నాన్ షాప్ 350 కిలోమీటర్లు కొట్టేసేయాలి. 4-5 గంటలు 7 గంటలు చూపిస్తుంది కాబట్టి ఒక గంట అంటే 6 గంటలు. సారీ చెప్పుడు మర్చిపోయినా. నెంబర్ ప్లేట్కి నెంబర్ వేయించేసి ఉండి. ఎందుకంటే సో నిన్న కెమెరా పెట్టలేను. పోలీసులు ఆపిండు మధ్యలో ఒక దగ్గర. ట్రాఫిక్ వాడు ఆపి ఆడు 500 ఫైన్ వేసిండు. ఇంకోటి చైన్ టైట్ కూడా లూజ్ చైన్ కూడా నేనే టైట్ చేసుకున్నాను అనమాట. మధ్య లారీ పాయింట్ కనిపిస్తాల దగ్గర పోతే పానులు ఇచ్చారు. వాళ్ళ పానులతో నేనే టైట్ చేసిన చైన్ కూడా. అది మరి ఘోరంగా చైన్ కడకడ సౌండ్ వచ్చినాడు మధ్యలో. నేను అనుకున్నాను శివరాత్రి వారికి ఇంటికి వెళ్ళిపోతాం అనమాట.
11 ఇంటికి కావాలంట. ఈరోజు వచ్చేసి 11 డేటు. 11 అంటే ఈరోజు ఉజ్జయినిలో దర్శనం అయిపోతుంది. రేపు 12 ఓంకారేశ్వర్లో అయిపోతుంది. 13, 14 లాంచ్ ఆఫ్ కొట్టేస్తే బండి ఇంటికి వెళ్ళిపోతుంది. ఆడికించి 700-800 కిలోమీటర్లు ఉందన్నమాట ఉజ్జయినికి, ఓంకారేశ్వర్కి 800 నా రోడ్డు. వన్ డేలా కాని పని కానీ, ఎందుకంటే నైట్ ఎట్లా అవుతాం కాబట్టి అది అంటే మ్యాక్స్ ఒకవేళ తొందర దర్శనం అయి తొందర వెళ్ళాం అనుకో వెళ్ళిపోతాం నైట్ వరకు 12-1 వరకు. అంటే మధ్యలో ఆగి దగ్గర వెళ్ళినాక నాగపూర్ దగ్గరికి వెళ్ళినాక ఆగి నాగపూర్ నుంచి ఇంటికి పొద్దున బండి స్టార్ట్ చేస్తే మనం మధ్యాహ్నం వరకు ఇంటికి వెళ్ళిపోతాం. ఎందుకంటే మళ్ళీ ఫాస్ట్ ఉంటుంది కాబట్టి 14కి 13th రోజు ఇంటికి వెళ్ళిపోతాం. మంచిగా ఉంటుంది. ఇంకా ఇక్కడ పెట్రోల్ రేట్ అయితే 96 రూపీస్ 95 రూపీస్ అనమాట. అన్ని షేర్లు కూడా మన తెలంగాణ ఆంధ్రాలో ఎక్కువ ఉంటుంది. ఇది గ్యాసా? గ్యాస్ నుండి వచ్చి గిడ ఆయన మర్చిపోయినా. సో ఇక్కడ చాయ్ కూడా ఆయన ఇక్కడ స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు. सीधे कहीं उज्जैन के लिए डायरेक्ट अभी भी चालू है, लारी नहीं है। तो चालू है, तो अभी ये चालू है कि बंद? अरे रिकॉर्डिंग हो रही है इसमें, रिकॉर्डिंग हो रही है इसमें। हाँ, ये भैया आए थे उज्जैन घूमने, महाकाल पे घूमने जा रही है भैया अभी हम। भैया कोई भी दुख तकलीफ हो तो फोन लगा देना हमको। ये इधर जाड़ा व्यक्ति ये खड़ा है, एक नेक इधर ये खड़ा है, नेक इधर ये भालू। ये सुबह 5 रोटी खा के आता है नाश्ते में, फिर 12 बजे फिर भूख लग जाती है इसको। तो इतनी लंबा नहीं होता, करो नहीं इसको ऊँचा, करो नहीं इसको बस। तुम्हें तो दिख ही नहीं दिया इसमें यार, अरे देखना यो, तुम्हें तो दिख ही नहीं दिया इसमें। क्यों 360 डिग्री का होता है, कहाँ है? अच्छा, सब वहीं से करना पड़ता। चलो इधर आ जाएगा। उनको TS की गाड़ी है वो। మనమైతే ఇప్పుడు ఉజ్జయిన్కి వచ్చేసాం అన్నమాట. ఉజ్జయిన్ ఉన్నాం. ఇక్కడ హోటల్ బీ తీసుకుని కింద మన బండి పార్క్ చేసాం. టెంపుల్ ఇక్కడ నుంచి రైట్ వెళ్తే అయిపోతుంది అనమాట. చలో జర టిఫిన్ జర పోయి తినేసేద్దామని చెప్పేసి తినొచ్చి ఫ్రెష్ అయిపోయి దర్శనానికి వెళ్ళాలి. ఫస్ట్ కాలభైరవ టెంపుల్ వెళ్తాం అనమాట. हेलमेट में लगता है, हेलमेट में लगाया तो आ जाते. अच्छा वजह से लगता है। సో బటర్ షాప్ ఎందుకు మనం డ్రెస్ తీసుకున్నాం అనమాట. సో షర్ట్స్ ఒకటి పాయింట్ ఒకటి తీసుకున్నాం అనమాట ఇప్పుడు. ఎందుకంటే మన దగ్గర డ్రెస్సులు తెచ్చుకోవాలి, వస్తప్పుడు ఒక 2 డ్రెస్సులు తెచ్చుకున్నాం. హాయ్ బోలో. हाय, देखेंगे आपकी चैनल। ఇప్పుడైతే స్టార్ట్ అయినమాట దర్శనానికి. జై శ్రీ మహాకాల్. సో గుడికి వెళ్ళే దారి ఇదే అనమాట. మినిమం 2-3 అవర్స్ పడుతుంది దర్శనానికి. అయితే చూద్దాం దగ్గరికి వెళ్ళాక. ఫస్ట్ అయితే మహాకాల్ అనుకున్నాక, మహాకాల్ కాదు సారీ మహాకాల్ వెళ్తాం, కాలభైరవ అనుకున్నాక మహాకాల్ టెంపుల్కి వెళ్తాం ఫస్ట్. నెక్స్ట్ ఇది అయిపోయాక కాలభైరవ టెంపుల్. సో ఫస్ట్ అయితే గుడి దగ్గరికి వెళ్ళిపోం. లాస్ట్ టైం వచ్చిన అయితే శివుని విగ్రహం లేదు ఇక్కడ, ఇప్పుడు పెట్టారు. ఇక్కడ అంతా కొత్త పెట్టారు అనమాట. కొంచెం విగ్రహాలు బి చేంజ్ చేసి, రూట్ బి డైవర్షన్ చేసారనమాట. అప్పుడు ఇట్లా లేకుండా కొంచెం డిఫరెంట్ ఉండే, ఇప్పుడు కొంచెం చేంజ్ అయింది. ఇది మెయిన్ రోడ్ నుంచి ఎంట్రన్స్ ఉన్నట్టుంది. అప్పుడు ఇక్కడ నుంచి ఎంట్రన్స్, జస్ట్ ఇక్కడ నుంచి ఉండే ఎంట్రన్స్. ఇటు నుంచి అన్నమాట గుళ్ళకి ఎంట్రన్స్. హనుమంతుని విగ్రహం పంచముఖం.
లాస్ట్ టైం ఈ విగ్రహం కొత్త పెట్టినమాట ఇది నరసింహస్వామి ఇది నరసింహస్వామి అయ్యప్పది ఇంకోటి అవి 3 అయితే కొత్త అనమాట. సో మన దర్శనం కూడా అయిపోయింది అన్నమాట. ఇప్పుడు బయటకు వచ్చినాం. పబ్లిక్ మాత్రం ఫుల్ ఉన్నారు. సో మేము లాస్ట్ టైం అయితే బయటకి అక్కడ సైడ్ వచ్చినాం అనమాట. సో ఇప్పుడు శివరాత్రి ఉంది అని చెప్పేసి గుడి ముందు వెళ్ళనియలేరు సార్ డైరెక్ట్ మళ్ళీ బయట పంపించేసారు. అందరూ రెడీ చేస్తారు అన్నమాట శివరాత్రి కోసం. పబ్లిక్ ఫుల్ వస్తారు అని చెప్పేసి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళనియలేదు ముంగడు దాకా. దర్శనం చేసుకొని ఇంతగా ఎగ్జిట్ అవుతారు అన్నమాట అంత బయటకి. అప్పుడేం బయటకు వెళ్తున్నాం అక్కడికి. సో ఇప్పుడైతే కాలభైరవ టెంపుల్ వెళ్దాం. సో ఇప్పుడైతే కాలభైరవ టెంపుల్ వెళ్తాం అనమాట. ఈ ఆటో మాట్లాడినాం ఒక 4-5 టెంపుల్ దింపుతాయంట. ఫస్ట్ అయితే ఏదో కాళికమ్మాత టెంపుల్ సంథింగ్ అని ఉండే ఆ టెంపుల్ తీసుకొని దాని తర్వాత కాలభైరవ టెంపుల్. సో కాలభైరవ టెంపుల్ కూడా మందు ప్రసాదం లేక ఇస్తుండే. సో అయితే పోయినసారి ఏప్రిల్ నుంచి బంద్ చేసిరంట అట్లా అనమాట. చూద్దాం ఆడిపోయినా చూద్దాం సిచ్యువేషన్ ఎట్లుందా. కొంచెం పోయి దర్శనం చేసుకున్నాం అక్కడ. ఇప్పుడు మనం అయితే రేణుకేశ్వర మహామందిర్కి వచ్చాం అనమాట. ఇక్కడ है ना, सब पे नाम लिखे हुए हैं. नाम पढ़ते हुए खड़े नंदी का दर्शन करना. संसार में एक खड़े नंदी. चलो वो फर्स्ट एंड सेकंड है. सब कर दे. मैं तो नारी सर पे तो उसकी ये क्या बोलते हैं अपने पूर्वजों की कहते हैं ये बस ये नहीं करी है कि मानसिक वो ఫైనల్గా అయితే కాలభైరవ టెంపుల్కి వచ్చేసాం అనమాట. సో మందు కూడా తీసుకున్నాము. అక్కడైతే ఎక్స్ట్రా వైన్స్ పోయి తీసుకొచ్చాం అనమాట. అప్పుడు ఇక్కడ అమ్ముతుండే ఇప్పుడు అమ్ముతలేరు అనమాట. సో వైన్స్ పోయి మందు తీసుకొని కాలభైరవ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో టెంపుల్కి పోయి ప్రసాదం ఇచ్చి మళ్ళీ మనకు కొంచెం పోసి మాకు రిటర్న్ ఇస్తారంట. రిటర్న్ ఇంటికి తీసుకోవాలి మనం రిటర్న్ దాగం కాబట్టి ఇంటికాడ ఇంట్లోకి ఇవ్వాలి. చలో గుడి లోపల కూడా వచ్చినాం అనమాట. కాలభైరవకి కుక్క వాహనం టెంపుల్ దగ్గర వచ్చాం అనమాట. సో మన అయిపోయిందన్నమాట దర్శనం కూడా. మందు కూడా పోసేసినాం. ఆఫ్ అనిపిస్తుంది కొంచెం 2 పెగ్గులు. సో అట్లా లోపల టెంపుల్ ఎట్టుందన్నమాట వ్యూ. బయటకి ఇట్లా ఆశ హేమంత్ రెడ్డి హేమంత్ పోదామంటే ఈ పోదాం మరి ఆ కాలభైరవ కానీ దొరకాలని అనమాట. ఇప్పుడు వచ్చినాం మేము మళ్ళా. సో ఇది గణేశుని టెంపుల్ అనమాట. మనం ఉల్టా తిరుగుతున్నాం రా బాబాయ్. ఇప్పుడు కాలభైరవ టెంపుల్ నుంచి గణేష్ టెంపుల్కి వచ్చినాం అనమాట. సో ఈరోజు ఉజ్జయిని అయితే అయిపోయింది అనమాట. రేపు ఓంకారేశ్వర్ వెళ్తున్నాం అనమాట. ఓంకారేశ్వర్కి కథం మన ట్రిప్ కథం ఆడికి ఐదు బ్యాక్ టు హైదరాబాద్. సో పూరి జగన్నాథ్ దర్శనం చేసుకోరు. సుభద్ర, కృష్ణుడు, బలరాముడు. సో ఇక్కడ దర్శనం అయిపోయింది అనమాట. వెళ్దాం ఇక్కడ నుంచి కూడా.
ఒక మహాశక్తిపీఠ అనమాట. సో ఇక్కడ మాతది అప్పర్ లివ్ బాట అనమాట. అంటే స్టోరీ ఉంటుంది ఇట్లా 18 శక్తిపీఠాలలో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పాట పడతా దేవతది. ఇక్కడ పైన లిప్స్ పడ్డాయి అనమాట. సో ఇదే అనమాట టెంపుల్. నాకు నేను ఇన్స్టాగ్రామ్లో ఇది రీల్స్ చూసాను. నాకు ఇది ఇక్కడ తెలియదు అనమాట. ఇక్కడికి వచ్చాక అర్థమైంది ఉజ్జయిన్లే అని చెప్పి. ఇది ఇంకో మహాశక్తిపీఠ ఉంటాం. సో అక్కడికి వెళ్ళాం, కెమెరా అలో చేయలేరు అనమాట. సో ఇక్కడ నుంచి సీదా ఓంకారేశ్వర్ ఆల్రెడీ అయిపోయింది కదా, రేపు పోతాం అది. సో మనం బయట ఉజ్జయిన్ నుంచి వెళ్తాం అనమాట, మహాకాళేశ్వరం నుంచి. సో టెంపుల్ రూట్ ఇదే. సో ఇప్పుడైతే మనం ఓంకారేశ్వరం వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 144 ఉంది, 3 గంటల తీసుకుంది. ఇప్పుడు అయితే మనం ఓంకారేశ్వర దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోవడం అనమాట. అంటే సీదా అంటే వెళ్తాం కానీ ఓంకారేశ్వర ఏ టైం అయితే అయితే వారు గంటల నుంచి ఓంకారేశ్వర అయిపోయినాక ఎంత దూరం వెళ్ళేది అంత దూరం బండి కొట్టి ఆపి నైట్ స్టే చేసి పొద్దున ఇంటికి స్టార్ట్ కావాలి అన్నమాట. రేపు 5 రీచ్ అయిపోవాలి. చూద్దాం, మ్యాచ్ రాయి ఇచ్చినమాట. బట్ 4th వెళ్ళాం, ఈరోజు 12 అనుకుంటాం. నాకు ఒక 8 రోజులు అయితే మనం 8 రోజుల ఇంత ట్రిప్ కంప్లీట్ అవుతుంది. అయితే ముంగడ చైన్ బండి ఆయన ఏం చేసినట్టే మనం చూసి ఆడు ఇట్లా కట్లు కూడా పోయినాడు. కొంచెం అయితే మన లారీ కింద పడుతుంటే వీడు మజా చేసుకుంటూ పోయి ఇటు మనం చూసుకుంటే ఇట్లా 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 యాక్షన్ చేస్తున్నాను అనమాట. సో నేను ఏమైందని అడిగితే నా బండి ఎక్కులేదు, జస్ట్ మీలో చూసి అట్లా చేస్తున్నా అని చెప్పేసి అంటే ఎక్కడ పోతున్నాడు, మేము ఇక్కడ ఓంకారేశ్వర్ పోతున్నాడు. సరే సరే అని చెప్పేసి అని ఉండే అనమాట. అడిగిన రైట్ అని చెప్పేసి మనం వెళ్ళిపోయినాడు. మనం చూసుకుంటాడు కొంచెం అయితే లారీ కిందకి వెళ్ళిపోతున్నాడు మిస్టేక్లా. మా అంకుల్ కూడా బుక్ అయిపోతున్నాడు కొంచెం అయితే. సో మనం ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఓంకారేశ్వర్ వెళ్తున్నాం అనమాట. ఓంకారేశ్వర్ 141 సంథింగ్ ఏముంది. ఇక్కడ మన కెమెరా ఇంకోటి ఏంటంటే మా కెమెరా రికార్డింగ్ కూడా ఆఫ్ అయింది అనమాట. సో అందుకే ఇప్పుడు వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది. ఓంకారేశ్వర్కి ఘాట్ సెక్షన్ మన శ్రీశైలం రూట్ అన్నట్టు ఉంటుంది. ఇది కూడా మనకి ఇంకొక 49 కిలోమీటర్లు ఉంది. గంటన్నర పడుతుంది. ఎందుకంటే రూట్లో బండి మనం అంతా అసలే మళ్ళీ ఇంకోటి వెహికల్ చాలా జరుగుతున్నాయి ఈ రూట్లో. టర్నింగ్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట, చూసి వెళ్ళాలి. దర్శనం అయితే టైం పడుతుంది. నాకు లాస్ట్ టైం వచ్చిన కూడా చాలా టైం పట్టింది. మాకు 5 hours టైం పడింది దర్శనం లైన్లోనే కాదు మాకు. అప్పుడు చాలా పబ్లిక్ ఉన్నప్పుడు. ఇప్పుడు అంతా టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఉన్నారు ఇంత లగేజ్ ప్యాకేజ్. రోడ్లో అయితే కన్స్ట్రక్షన్ నడుస్తున్నాడు మస్తు ఇక్కడ సైడ్ టెంపుల్ గ్రానికి అయితే. నాకు తెలిసి ఒక 1.5 yearలో ఆ రోడ్లు మాత్రం అయిపోతాయి అనమాట. రోడ్ అయిపోతే మాత్రం హైలైట్ ఉంటుంది. ఇంత ఇబ్బంది ఉండదు రోడ్. 45 కిలోమీటర్లు గంటన్నర. నేను మొత్తం రోడ్ పుట్టిన ఉంటాయి అనమాట. స్పీడ్ బ్రేకర్స్ కానీ కుక్కలు ఉన్నాయి. మనం పోయినట్టు ట్రాఫిక్ ఉంటే ఫుల్ పబ్లిక్ పోయినాడు. ఓంకారేశ్వర్కి ఎప్పుడు వచ్చినా టఫ్ అవుతుంది. లాస్ట్ కూడా ఇదే టైంలో వచ్చినాం అనమాట, ఫిబ్రవరి టైంలో వచ్చినప్పుడు కూడా ఫుల్ పబ్లిక్. టైం పడుతుంది వెళ్ళడానికి. ఇప్పుడు మనకి టైం 12 అవుతుంది. 12 ఇంకా 7 minutes ఉంది. రోడ్ చిన్న కూడా అందులో వెహికల్స్ అయిపోయినట్టు ఇక్కడ ఉన్నాడు. ఒక్క నోరు ఖాళీ ఉండవు. ఎవడో నమ్ముతూనే ఉంటారు. ఏం వీళ్ళు పాడవుతారు మీకు గుర్తులు అయితే ఇటు సైడ్.
పెళ్ళిలో అయితే చాలా అవుతుంది, అందుకే ట్రాఫిక్ జామ్ అయినట్టుంది వీళ్ళ వల్ల. ఈ పాటలో ఇటు సైడ్ ఫుల్ పెళ్ళి సీజన్ ఉంటుంది, ప్రతి ఒక్క ఊర్లో పెళ్ళి అవుతుంది ఇటు సైడ్ అయితే. టెంపుల్ కూడా వెళ్ళిపోం, నాలుగు రెడీ అయిపోతుంది. మనం ఓంకారేశ్వర రోడ్ వచ్చేసినాం. ఎటు పోవాలరా? బ్రిడ్జ్ లాస్ట్ టైం గుల్పైన ఇదే బ్రిడ్జ్ అనుకుంటా. ఇప్పుడైతే వాటర్ అయితే తక్కువనే అనమాట. లాస్ట్ టైం వచ్చిన వాటర్ ఫుల్ ఉండే, జర కొంచెం వాటర్ ఫుల్ ఎక్కువ ఉండే లాస్ట్ టైం. ఇప్పుడు వాటర్ తక్కువ ఉన్నాయి. సీదా టెంపుల్ దగ్గరికి వెళ్దాం. అక్కడికి పోయినాక వాతావరణం పెట్టిన దర్శనం ఇప్పుడు అవుతుందా కాదా. కానీ కార్లు అయితే ఫుల్ రష్ వచ్చింది మన రోడ్ పైన అయితే. అక్కడికి పోయినాక దర్శనం ఎప్పుడైతే ఒక లేట్ అయిందంటే స్టే ఈరోజు ఇక్కడనే స్టే చేస్తాం, లేదంటే వెళ్ళిపోతాం. ఎందుకంటే రోడ్డు చాలా ఘోరంగా ఉంది, మస్తు రష్ ఉంది రోడ్డు. చాలా టైం పట్టింది గేట్ రానికి అయితే. లాస్ట్ టైం వచ్చినా లేదన్నమాట. సో ఈసారి పెట్టిరు, చాలా హైట్ ఉంది. ఇప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ నడుస్తున్నట్టుంది. ట్రైన్తో ఇంకా ఆయన గమ్మ తీసుకెళ్తారు. అక్కడ ఇక్కడ శివుని విగ్రహం కూడా ఉందన్నమాట, అక్కడ కూడా వెళ్దాం. సో దర్శనకి అయితే స్టార్ట్ అయినా అనమాట. ఎంట్రన్స్ బ్రిడ్జ్ మీదకి నుంచి. సో టికెట్ తీసుకోం, ఈచ్ వన్ 300 రూపీస్ ఒక్క పర్సన్ టికెట్ తీసుకుంటే ఆన్లైన్లో బుక్ చేసినాం టికెట్లు. సో ఇట్లా ఇస్తున్నాం చేతికి, మనం కూడా వేసినాం. ఇట్లా బ్రిడ్జ్కి నుంచి అటు వెళ్ళాలి మన అక్కడ సైడ్. ఇంకో యాప్స్ అనేది ఉంటుంది మనకేంది బోట్లు వెళ్ళడానికి, కానీ బోటు ఛార్జ్ చేస్తారు. ఫస్ట్ మనం నడుచుకుంటూ వెళ్ళి రిటర్న్లో చూపిస్తాం కొంచెం. రిటర్న్లో కిందకి వచ్చి బోట్లో ఒక 2-3 రౌండ్ ఇట్లా వేసుకుని అప్పుడు ఈవినింగ్ అయితే జర అందరి దర్శనం 1 అవర్ పడతా అటు వెళ్ళగించి. అప్పుడు ఈవినింగ్ అయితే కాబట్టి జర సన్ బి కిందికి అవుతాడు, మంచిగా ఉంటుంది అనమాట. సో అయితే వెళ్ళి దర్శనం చేసుకుంటాం. లోపలికి అయితే ఫోన్స్ అయితే అలా ఉంటాయి, కానీ ఏం చేస్తారు తెలియదు ఇప్పుడైతే. ఫుల్ అన్నమాట. ఈ ఫ్రీ దర్శనం మనం వచ్చేది సారీ టికెట్ దర్శనం లేదు, అక్కడ వచ్చేసి ఫ్రీ దర్శనం. కింద లైన్లో పక్క 3 గంటలు పక్క అవుతాయి, 3-4 గంటలు అయితే కంపల్సరీ అవుతాయి. 3 అవర్స్ అయితే దర్శనానికి అయితే ఫ్రీ దర్శనం అయితే. ఈ దర్శనానికి మనం వచ్చి 20 మినిట్స్ అవుతుంది. ఈ దర్శనం మినిమం 1 అవర్ పడుతుంది అన్నమాట టికెట్ దర్శనానికి. సో మన దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసినాం. బయట వ్యూ ఉంటుందన్నమాట. పోయి మన పడవలు ఎక్కువ, పడవకి ఎంత వేస్తున్నాడో పైసలు మొత్తం పైసలు తినమరి అందరు. ఫోటో వేయడానికి పైసలు ఆడుతున్నారు, లోపల కొన్ని పైసలే, బయట రానికి పైసలే. మిస్ అయిపోయిందంటే ఫస్ట్ కిందికో ఫోటో దగ్గర అంత బేరం ఆడదాం. ఫోటో వాడు ఏమంటాడు. बोट पे हाँ कितने बोट पे? हाँ सामने जाना है, घूमना घूमना घूमने का 150 रुपये सारा।
एक आदमी 150 किधर किधर लेके आते हैं? इधर शंकराचार्य से त्रिवेणी धारा तक 10 मिनट पूजा कर ले इधर से फिरा के उधर से एक आदमी 10 मिनट बोल रहा था क्या थोड़ा भी बीच में थोड़ा आधा घंटा टाइम लगेगा धीरे धीरे करता आप सीट बोर्ड है देखिए 150 रुपये लोकल की अच्छा దింపేసి ఇట్లా దింపించి దింపారు చెప్పడానికి బోట్ ఎక్కినాం వేరే బోట్ ఎక్కినా అయిపోతుండే సో మనమైతే బోట్లో స్టార్ట్ అయ్యామాట రైట్ కొనా తీసుకెళ్ళి మేము చూపిస్తాను ఆ విగ్రహం చూపించడానికి తీసుకొస్తున్నాను అనమాట అది చూపించి మళ్ళీ ఇంకా తిప్పి మళ్ళీ డ్యామ్ దిగిపోతాడు మనకి ఫస్ట్ అటు నుంచి అయినా బండి మీద అటు నుంచి వెళ్ళిపోయి అటు పోయి మళ్ళీ వచ్చి రూమ్ తీసుకున్నాం ఇంకా ఉదర్ దేకా ఆయా పైలే సో డ్యామ్ ఇదే అనమాట నీళ్ళు ఎక్కువ వాటి నీళ్ళు లేకపోతే ఇంకా గేట్ వదిలేస్తాం అప్పుడు అటు పోతాయి వాటర్ సో మనం అయితే ఇప్పుడు మామలేశ్వర టెంపుల్ అనమాట ఇక్కడనే ఓంకారేశ్వర టెంపుల్ ఆపోజిట్ ఉంటుంది ఇక్కడ ఈరోజు దర్శనం మసలైన తిరుగుతా మామలేశ్వర టెంపుల్ లాస్ట్ టైం వచ్చిన వన్ ఏం తిరగలేమాట ఏమంటే మొత్తం మామం చేసి లాస్ట్ టైం వచ్చి పోయి కలిసి దర్శనం చేసుకుని వెళ్ళిపోయాం అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు అందుకే ఈరోజు ఉండి నైట్ రేపు బండి సీదా ఇటు వెళ్దాం అనుకున్నాం కదా వెళ్తలే అనమాట నైట్ ఇక్కడనే స్టే చేసి బండి సీదా రేపు పొద్దున స్టార్ట్ చేసినప్పుడు వెళ్ళిపోడు ఇప్పుడు బోట్ బి అంత ఆమాం చేసి ఎక్కితే పొద్దున మళ్ళీ బోట్ ఎక్కి వెళ్ళాలన్నమాట ఆ 150 రూపాయలు ఒక 150 రూపాయలు తీసుకుని నేను ట్రై చేయలేదు వేస్ట్ చేసి 150 రూపాయలు బుక్ 300 మళ్ళీ బోట్ ఎక్కడికి వచ్చినాం పొద్దున ఇంటికి పోదాం అనుకున్నాం కానీ నేను బోట్ బుక్ చేసిన మళ్ళీ బోట్ ఎక్కడికి వచ్చినాం అనమాట సాయంత్రం బయట ఉన్న ఒక నెంబర్ ఇచ్చిన బోట్ ఉంది సో అని ఫోన్ చేస్తే రమ్మను ఇక్కడ నాగాఘాట్ అంటే ఇది ఇక్కడికి వచ్చినాం అనమాట వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది నింటానం లేకుండా వాటర్ ఫ్లో సో ఇప్పుడు ఒక 10 నిమిషాలు బోట్ ఎక్కి ఇంకా సీదా ఇంటికి స్టార్ట్ అయింది 14 గంటలు చూపేసి 14 గంటలు సీదా చూపేసి ఇంటికి 705 కిలోమీటర్లు ఉంది సో చూద్దాం ఎలా వరకు గేట్ నాశా పోదాం బండి అయితే ఎలా వరకు గేట్ అయితే చూద్దాం ఫైనల్గా అయితే కూడా బుక్ చేసాం వైట్ కలర్ది Bluetooth connected to launch radios. ఇప్పుడైతే డ్యామ్ దగ్గర నుంచి వెళ్తున్నాం అన్నమాట ముంగడ నుంచి మనం వచ్చింది ఇది ఒక రౌండ్ వేసుకుంటున్నాం చుట్టుముట్టు మొత్తం ఒక 7 కిలోమీటర్స్ ఉందన్నమాట ఇది సో ఇప్పుడైతే డ్యామ్ ముంగడికి అట్లా తీసుకెళ్తున్నాం అనమాట నేను ఎక్కిన బోర్డు అయితే బుక్ చేసాడు ఈరోజు బోర్డు అయితే ఏం కాదు ఇద్దరికే మాట్లాడుకున్నాం మంచిగా దింపుతుంది కాక ఎక్కి కూడా ఏదో 20 నిమిషాలు ఎక్కింది మనం బోర్డు 10 లక్షలు అంటుంది బోర్డు అయిపోలో పొద్దుపోతే మంచిగా ఉంది ఇద్దరు గంట సేపు లేట్ అవుతారు కానీ మనం తిరిగి పోదామని కూర్చున్నాం అనమాట నేను దర్శనం మినిట్ అయిపోయింది కాబట్టి సో అట్లా ఇదేమో నర్మదా రివర్ డ్యామ్ అంటే ఇదేమో స్టేడియం ఏ క్యాన్ ఆమె ఇస్కా కుబ్బరి ఇది ఇది ఓంకారేశ్వర డ్యామ్ ఇదేమో కుబ్బరి డ్యామ్ అంట సో 2 రివర్లు అనమాట అది అలాగే దాంట్లో పవర్ హౌస్ చేసినట్ట
సో ఇటుకంచి ఓం అనేది స్టార్ట్ అవుతుంది, ఇట్లా ఓం లెక్క ఉంటుంది అది ఇటుకంచి పర్వతం మొత్తం ఒక రౌండ్ దేశం గుర్తుంటుంది. టెంపుల్ మోల్ వచ్చినాం అన్నమాట. ఇప్పుడు అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అంత రౌండ్ వేసుకొని ఇక్కడ నుంచి డ్యామ్ కూడా వేసినాం అనమాట. టెంపుల్ ఇదే. ఇంకా పిచ్చే జారా గాడి नहीं जा रहा పిచ్చే జారా. మనైతే బోట్లో తిరుగుడు అయిపోయింది అనమాట. సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం ఇంటికి. టైం 9 అవుతుంది. పోయేవారు ఏ టైం అవుతుంది నైట్ 14 గంటల అంటే మినిమం 11-12 అయితే చూపిస్తుంది. చూద్దాం బండి అయితే స్టార్ట్ చేద్దాం ఇక్కడ నుంచి అయితే. సో మనం బండి కూడా ఎక్కినాం అనమాట. ఇప్పుడు అయితే 9:23 అవుతుంది మన బండి టైం, మన బండిలో ఉన్న టైమింగ్ అయితే. సో రీచింగ్ టైం వచ్చేసి 12 చూపిస్తుంది అనమాట. 11:30 12. అసలు ఈ పాటికి స్టార్ట్ అయితే వెళ్ళిపోతుంటుంది కానీ ఆ బోట్లో తిరగలేమని చెప్పేసి ఆ బోట్ ఎక్కాల్సి వచ్చింది. మళ్ళీ మొత్తం రౌండ్ వేసుకొచ్చి కొండ చుట్టూ మొత్తం రౌండ్ వేసుకొచ్చిన అన్నమాట కొండ చుట్టూ. సో ఎప్పుడైతే మన బండ్లో పెట్రోల్ కూడా లేదు, పెట్రోల్ కొట్టించుకొని పోదాం. ఏ టైం వరకు రీచ్ అవుతామో చూద్దాం ఇంటికాడికి అయితే. ఈ పాటికి లేలే అన్న 100 కిలోమీటర్ కొట్టేస్తుంది, 100-150 కిలోమీటర్ కొట్టేస్తుంది మంచిగా. పొద్దున 7కే స్టార్ట్ అయినాం అనమాట రూమ్ నుంచి. 7 నుంచి 2 గంటలన్నర అంటే 150 కిలోమీటర్ కొట్టేస్తుంది మంచిగా. చలో ఇక్కడ నుంచి వెళ్దాం ఇక. సో మనమైతే ఇక్కడ హోటల్ అయినాం అనమాట తినడానికి. టైం 2 అవుతుంది. ఇప్పుడు తినేసి స్టార్ట్ అయినాం అనమాట. ఇంకా మనకి ఇక్కడ నుంచి ఒక 450 ఉంది. 450 km మహారాష్ట్రలోనే 260 km ఉంది ఇంకా మహారాష్ట్రలోనే. వాడికే మన తెలంగాణ 150 ఉంది. తెలంగాణ కంట్రీ అయితే చాలా టైం తీసుకుని జరా. కెమెరా యాంగిల్ అయితే కొంచెం చేంజ్ చేసి ఉంటాయి. ఊకే హెల్మెట్ పెట్టుకుంటే హెల్మెట్ లాగా గాలి మొత్తం కిందికి అయిపోతుంది అనమాట. సో అందుకే అక్కడ ఫిట్ చేసిన, యాంగిల్ చేంజ్ చేసిన ఎట్లా వస్తుందో చూద్దామని చెప్పేసి సీదా. ఇప్పుడైతే బండి నాన్ స్టాప్ ఒక 5-6 గంటల కొట్టేసి ఫస్ట్ మహారాష్ట్ర దాటిచ్చేస్తా బండి ఎట్లా అని చేసి. మహారాష్ట్రకి మన తెలంగాణ బార్డర్ ఉన్నప్పుడు ఆపుతాను అనమాట. ఇక్కడ పోలీసు వాళ్ళు 2-3 తాళ్ళలో కనిపించారు, ఆపుతారేమో అని చెప్పేసి అనిపించింది. ఆపితే మాత్రం బుక్ అవుతాం. ఏడు ఆపినా సరే మహారాష్ట్రలో మాత్రం పోలీసులు ఆపోదు మనడు. మహారాష్ట్రలో ఆపితే దిమాగ్ ఖరాబ్ పోలీసు వాళ్ళు. ఇన్స్టా 360 సెట్ చేసిన అనమాట. దాని వీడియోలో బండి మీద ఎప్పుడు అట్లా ఫిట్టింగ్ చేసి దిగాలి కదా. సో ఇప్పుడు ట్రై చేద్దామని చెప్పేసి అక్కడ ఫిట్ చేసిన. మనం అయితే ఇంకోటి మన బండి మళ్ళీ చైన్లు మళ్ళీ చైన్ టైట్ చేసుకోవాలి. మెకానిక్ షాప్ కనిపిస్తే ఆపి చైన్ టైట్ చేసుకోవాలి. కానీ మెకానిక్ షాప్ కనిపించేది మళ్ళీ లారీలో కనిపిస్తే వాళ్ళని చూసుకొని మళ్ళీ తీసుకొని చైన్ టైట్ చేసుకో. ఒక చైన్ టైట్ చేసి సరిపోతే ఇంటికి వెళ్ళిపోతాం మనం ఇక. ఇదా ఇప్పుడైతే మనం 260 కిలోమీటర్ కొట్టేదాం నాన్ స్టాప్. 260 కిలోమీటర్ రోడ్ మంచి కూడా మాత్రం 3 గంటలు వెళ్ళిపోతాం. ఇక్కడికి కూడా మనం అయితే ఇక్కడికి 350 450 అంటే మనము ఎంత 200 చేంజ్ చేసాం అనమాట. ఒక 3 గంటలు వచ్చేసినాం మనం. 1 o'clock అయినాం అనమాట. రెస్టారెంట్ అక్కడ 1 hour అయిన అనమాట. అటు ఇటు కెమెరా జర చాలా ఊపినాడు అనిపిస్తుంది. ఇంకా పోతా అంటారు రన్నింగ్ లా ఉంటుంది గట్టిగా ఉంది. సో మనమైతే కొట్టేద్దాం. మధ్యలో దగ్గర వెళ్ళినాక మళ్ళీ స్టోరీ మన బండ్లో పెట్రోల్ అయిపోయింది. ఈ ముంగట ఒక బంక్ ఉంది, కాకపోతే అది ఇటుకెంచి 3.5 km చూపిస్తుంది. అటు 4 km చూపిస్తుంది. రేపు ఎట్లా తీసుకురావాలి పెట్రోల్ పోయి. ఎట్లా రోడ్ మీద అయిపోయింది బండి. ఫస్ట్ టైం ఇట్లా అయిపోయి బండి అయితే ఇంతవరకు ఇప్పుడు అయిపోలే. బుగ్గా స్టోరీ అంటే స్టోరీ. చూద్దాం ముంగట 10 నిమిషాలు ఎట్లా అని చూసి మనం బైక్ అని అడుగుదాం, ఏమైనా చేద్దాం. మొదటిదే పెట్రోల్లో బాగా దూరానికి పోయినాడు. దూరానికి పోయిండు ప్లస్ పోతుండు ఎంబడి తీసుకురాను. సరే సరే మాడు పోతుండు.
ఆడున్నాడు ఆడ బండి మీద పోతున్నాడు సైడ్ తీసుకురానికి మన మీద బండి నూక డబ్బా కాడ పెడదాం. ఏడ తెచ్చినాం పోసేయాలి డైరెక్ట్ పోసేసి రైట్ సైడ్ ఉందా? రైట్ సైడ్ కిందకి రాంగ్ రూట్ పోవాలి. వన్ 120 పడుతుంది అసలు పడతా 120 ఫస్ట్ పడుతుంది పోయాలి కొద్దిగా తర్వాత పట్టాలి లీటర్ బాటిల్ 10 రూపాయలు ఇట్లా పడుతుందరా పోదాం ఇక అర్ధగంట వేస్ట్గా. సో బంక్ అయితే ముంగట ఉందన్నమాట 3 కిలోమీటర్లు ముందుడికించి బంకులో పెట్రోల్ వేసుకొని ఈ పాటికి మంచిగా ఒక 30-40 కిలోమీటర్ కొట్టేస్తుండే మీతో. ఇది బండి అయిపోకపోతుండే ఆడనే ఒప్పిదాం కరెక్ట్ పెట్రోల్ బంక్ అనిపించింది. నైరా బంక్ ఆడ వాళ్ళు ఒప్పి అలా పోయినా అలా పోతే పెట్రోల్ వేయాల కరెక్ట్ ఆ బంక్ దాటిన ఒక 5 కిలోమీటర్ వచ్చి బండి అయిపోయింది. ఇంకొక 2 కిలోమీటర్ పక్క బంకులాగా పోతుండే. అసలు మైలేజ్ రాలే బండి అసలు 16-17 వస్తుంది మైలేజ్ అంతే. మినిమం 20 రావాలి. 2 ట్యాంక్ ఫుల్ అయినాయి ఇప్పుడు ఓంకారేశ్వరం వస్తే అప్పటి నుంచి ఇప్పుడు ఇది ఫుల్ చెప్తే 3 ట్యాంక్ ఫుల్ సర్వం తాగుతున్నావు పోను ఈసారి. ఇంటాను ఎప్పుడు కూడా తాగలేదు ఫస్ట్ టైం ఇంటానం తాగుడిది. మినిమం 200 కంపల్సరీ వస్తున్నాయి. 200 లేకపోతే 190 ఇట్లా కంపల్సరీ వస్తుంది. కానీ సార్ మినిమం 150-160 వస్తుంది సార్. మస్తు తక్కువ వస్తుంది మైలేజ్ ఎందుకేమో. సర్వీస్ టైం కూడా దగ్గరకు వచ్చిందనేమో. మళ్ళా బంక్ ఆడుంది బంకర్కి ఎక్కువ బంక్ ఆడు కూడా వచ్చినాం అనమాట. జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ అయిపోతుంది మనం కరెక్ట్ బంక్ కూడా చాయిపోయినా ఏం కాకపోతుంది. అక్కడ పోసుకొని పోదాం ఇక. సో మన రోడ్ కూడా ఎక్కినాం అనమాట పెట్రోల్ వేసుకొని. ఇది వెళ్ళిపోం ఇక. ఐడిగా 2 రోడ్లు ఉన్నాయి మనకి. ఒకటి నిజామాబాద్ దిగించి ఏ రూట్ ఉంది, ఇంకోటి ఏమో మనం ఇక్కడ ఆలియాబాద్ దౌలతాబాద్ దిగించి సంగారెడ్డి సైడ్ నుంచి. కాకపోతే నిజామాబాద్ నుంచి 220 చూపించండి పాక 220 చూపిస్తే అది బెస్ట్. ఇంకా ఎందుకంటే నిజామాబాద్ నుంచి మన వెళ్ళేది వచ్చేసి 120 ఉంటుంది కదా. మొత్తం 320 వెళ్ళిపోతాం. ఇట్లా వెళ్తే ఏమవుతాడు కొంచెం 50-60 కిలోమీటర్స్ లాంగ్ చూపిస్తుంది. అదే ఎట్లా మంది చూస్తున్నాడు. ముంగడికి పోయినాక డిసైడ్ అయ్యాం. ఒక 100 కిలోమీటర్ రోడ్డే డిసైడ్ అయ్యాం. నిజామాబాద్ టర్నింగ్ ఉంటుంది కదా బోర్డు, అక్కడ వరకు వెళ్ళి నాందేడ్ నుంచి లెఫ్ట్ తీసుకుని నిజామాబాద్ అనమాట. నాందేడ్ కాడికి పోయినాక చూద్దాం. ఎటు దగ్గర అయితే అటు నుంచి వెళ్ళిపోం. ఇంకేటి నుంచి నాందేడ్ అయితే ఎంత ఉంది 180-160 సంథింగ్. ఇది ఇప్పుడు వెళ్ళిపోం మనం ఇక. మనమైతే తెలంగాణకి ఎంటర్ కాబోతున్నాం అనమాట. తెలుగు పేర్లు వస్తున్నాయి ముంగడ బోర్డు. ఆల్రెడీ మహారాష్ట్ర చెక్ పోస్ట్ దాటేసినాం. నిజామాబాద్ 180, కర్నూలు 386, బెంగళూరు 742, చెన్నై 825. బా తెలుగు బోర్డులు ఎన్ని రోజులకు కనిపించినాయి. 9వ రోజు ఇది తెలంగాణ అనమాట. తెలంగాణ ఎక్కితే ఇట్లా హైవే ఇట్లా టచ్ అవుతుంది అనమాట. అక్కడ మొత్తం సింగిల్ రోడ్ ఉంది మహారాష్ట్ర. సో అట్లా తెలంగాణ అంటే మినిమం ఉంటుంది కదా. బా ఇప్పుడు ఆగి మంచి రోడ్లు తీసుకొని తినాలి కొంచెం మస్తు మన తిండి తినక. సంగారెడ్డి 137, మనం అయితే 524 అవుతుంది. సో కొంచెం దూరం పోయి ఏదైనా హోటల్ చూసుకుని హోటల్ ఆగుదాం ఇక. మనం హోటల్ ఆగి సీదా ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ముంగడైతే పోలీసు వాళ్ళు ఆపుతురు. తెలంగాణ రాగానే పోలీసు వాళ్ళు ఆపుతుర్రు. సార్ నాసిక్ వెళ్ళండి సార్. నాసిక్ ఉజ్జయిని కూడా వెళ్ళాం సార్. అంటే దేవుని దగ్గరికి. పే చేసుకుంటా సార్ నేను.
సార్ ఓకే సార్. సార్ అదే ఫోన్పే ఫోన్ నెంబర్ చెప్పు. 8688 88 660 866. 106280 6280. స్కానర్ ఓపెన్ చేయండి ఫోన్. నాసిక్ వెళ్ళారా? సార్ ఉజ్జయిని గుట్ట త్రియంబకేశ్వర్. స్కానర్ ఓకే 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 సారీ. 730-813-5704. Capital M, DNR @2026. Okay, right. థ్యాంక్ యూ సార్. 2026. ఎందుకు కానైతలేదు అది నిష్ట ఓపరి దేక్ స్టోరీ. తెలంగాణలో పట్టిరు పోలీసులు, మహారాష్ట్ర పడతారు పడుకుంటే. మహారాష్ట్రలో పడితే బుక్ అవుతుంది, తెలంగాణ కాబట్టి ఏం కాలేదు. పాత పెనాల్టీ కట్టించుకొని పంపించేస్తారు. పాత కూడా ఎక్కడి 300 రూపాయలు అవి ఉండే, పాత అయితే ఏం ఉండే 570 ఒక్క తెలంగాణ లీటర్ కాగానే. అవ్వ ఇది ఎక్కడికి వస్తారా? ఇంకా నయమైంది. ఇన్సూరెన్స్ మొత్తం చెక్ చేయలేడు. ఒక ఇన్సూరెన్స్ ఒకటి లేదు అనుకో బండికి, అదే లైట్ అండ్ ఇంకా నెంబర్ ప్లేట్ ఉంది, అది కూడా చెక్ చేయలేడు ఇంకా. సో ముంగడైతే మనం ఎక్కడ ఇల్లు ఎక్కడ ఉన్నది ఆగిదాం.